Hey guys, welcome back to our channel. Welcome back to one more new video. ఇవాళ వీడియోలో ఏంటి అంటే నా సెకండ్ ట్రైమిస్టర్ అప్డేట్స్ ఇంకా టిఫా స్కాన్ కూడా అయిందనమాట. సెకండ్ ట్రైమిస్టర్లో టిఫా స్కాన్ ఉంటుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నాకు ఫస్ట్ ట్రైమిస్టర్లో అసలు మొత్తం మార్నింగ్ వామిటింగ్స్ ఉండింది, మార్నింగ్ సిక్నెస్ ఉండింది. సో దానివల్ల కొంచెం కష్టమే, మేము ఊరికి వచ్చేసాము అని చెప్పాను కదా. కార్తీక్ నేను ఊరికి వచ్చేసాము. ఇంకా 4th month మొత్తం ఊర్లోనే ఉన్నామన్నమాట. 5th monthలో టిఫా స్కాన్ ఉంటుంది. సో ఈ టిఫా స్కాన్ కోసమని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. అండ్ మీకు తెలిసినట్టయితే 5th monthలోనే శ్రీమంతం కూడా చేస్తారు. కొంతమంది 5th monthలో చేసుకుంటారు, కొంతమంది 7th, ఇంకొంతమంది 9th monthలో కూడా చేసుకుంటారు. మా సైడ్ అయితే మోస్ట్లీ 5th monthలోనే చేస్తారు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయినా అత్త వాళ్ళ ఇంట్లో అయినా 2 sides ఉందన్నమాట మాకు శ్రీమంతము. సో 2 ప్లేసెస్లో కూడా 5th monthలోనే చేస్తారనమాట. దానికి డేస్ చూపించుకోవాలి కదా, మంచి డేస్ ఉన్నప్పుడు చేయాలి అని చెప్పి నేనేంటంటే టిఫా స్కాన్ అయ్యాకనే శ్రీమంతం చేసుకున్నాం. ఎందుకంటే టిఫా స్కాన్లో ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది మనకు, బేబీ హెల్త్, బేబీ కండిషన్ అంతా బాగుంది అన్నప్పుడు ఇంక అందరికీ అనౌన్స్ చేసి, ఇంకా శ్రీమంతం అంటే అఫీషియల్గా అనౌన్స్ చేయడమే కదా. సో అందుకే నేను అప్పుడు శ్రీమంతం చేద్దాము అఫీషియల్గా అనౌన్స్ చేసినట్టు ఉంటుంది. సో ఫస్ట్ టిఫా స్కాన్ అయిపోయి అని చెప్పాను అనమాట. సో టిఫా స్కాన్ ఆల్మోస్ట్ 5th month ఎండింగ్లో చేస్తారు. సో కొంచెం శ్రీమంతం డేట్స్కి, టిఫా స్కాన్ డేట్స్కి కొంచెం ఇబ్బంది అయిందనమాట. ఎందుకంటే మంచి డేస్ కూడా లేకుండే. సో ఫైనల్లీ అలా డేట్స్ సెట్ చేసుకున్నాము శ్రీమంతంకి. ఎలా అంటే ఇంకా 5th month అయిపోతుంది అంటే లిటరలీ 2 days ముందు అయిందనమాట నా శ్రీమంతము. అంత షార్ట్ ఆఫ్ డేస్ ఉండే మేము. ఇంకా అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో ఏంటంటే నా హెల్త్ కొంచెం ఇంప్రూవ్ అయింది. నేను ఇంకా ఊరికి వచ్చేసాక మంచి ఫుడ్ తీసుకున్నాను, మంచి డైట్ తీసుకున్నాను అని చెప్పాను కదా. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో నా బ్లడ్ 7.7 ఉండింది కదా. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయిస్తే 9 అయింది అనమాట. మంచి ఇంప్రూవ్మెంటే అని చెప్పింది డాక్టర్. సో సేమ్ అలానే కంటిన్యూ చేస్తే ఇంకా ఆల్మోస్ట్ 9th month వచ్చేసరికి 11-12 ఉంటే ఇంకా బేబీకి సరిపోయేంత ఉంటుంది అని చెప్పింది అనమాట. ఒకవేళ ఇన్ కేస్ మరీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఆ టైంకి కూడా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఇంకా బ్లడ్ ఎక్కిస్తారనమాట. సో ఏదో ఒక రకంగా అవుతుంది, కానీ బయట నుంచి బ్లడ్ ఎక్కించుకుంటే కొంచెం హెల్త్ ఇష్యూస్, కొంచెం వీక్నెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకే మనమే ట్రై చేసి ఇంప్రూవ్ చేసుకోవడం బెటర్ అని సజెస్ట్ చేశారనమాట. సో నేను ఇంకా ఇదే లాస్ట్ వరకు కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందన్న నమ్మకం అయితే నాకు ఉంది. ఇంకా అపాయింట్మెంట్ తీసుకొని నేను కార్తీక్ హైదరాబాద్ వెళ్ళిపోయాము. ముందు నుంచి చెప్పారు టిఫా స్కాన్కి టైం పడుతుంది, ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. సో ఈసారి అయితే ఖచ్చితంగా అంటే లీవ్ పెట్టుకొని వెళ్ళాము టిఫా స్కాన్కి. ఒక ఫుల్ డే పెట్టుకున్నాము. సో మీరు కూడా ఎవరైనా టిఫా స్కాన్కి వెళ్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఫుల్ డే, ఒక రోజంతా దానికోసం ఖాళీగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే టైం పడుతుంది. ఈ టిఫా స్కాన్ అనేది బేబీ పొజిషన్ని బట్టి ఉంటుంది అనమాట. సో మేము ఇంకా కావాలని మార్నింగ్ 10 o'clockకే అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఎందుకంటే ఫుల్ డే ఉంటుంది అనమాట. ఈవినింగ్ 5కి ఆ టైం కల్లా క్లోజ్ చేసేస్తారు స్కానింగ్ సెక్షన్. సో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు అట్లీస్ట్ ఒక రోజులో అయిపోతుంది. సో నెక్స్ట్ డే రెస్ట్ తీసుకొని ఆ తర్వాత డే ఇంకా ఊరికి వచ్చేయచ్చు శ్రీమంతంకి అని చెప్పేసి. సో తొందర అడిగామన్నమాట అపాయింట్మెంట్. వాళ్ళు తొందరనే ఇచ్చారు 10 o'clockకి. కానీ ఏమైంది అంటే ఇంకా మన లేజినెస్ తెలిసిందే కదా, పొద్దున్న లేవడం అలవాట్లేక కొంచెం లేట్ అయ్యింది లేవడము. ఇంకా 10కి వెళ్ళాల్సింది 10:30 అయిందనమాట. వెళ్ళేసరికి ఒక ½ an hour లేట్ అయింది. వెళ్ళిన వెంటనే మీ అపాయింట్మెంట్ 10కి కదా, 10:30 అవుతుంది ఇప్పుడు టైము, లేట్ వచ్చారు. ఇంకా డాక్టర్ వేరే వాళ్ళ స్కాన్స్తో ప్రొసీడ్ అవుతున్నారు. ఇంకా మీరు చేస్తారో చేయరో తెలీదు. చేయను అంటే మళ్ళీ ఇంకో అపాయింట్మెంట్ తీసుకోవాలి మీరు అని చెప్పారు. ఇంకా కార్తీక్ నేనైతే టెన్షన్ పడ్డాము. ఎందుకంటే టైం ఉంటే ఓకే, కానీ మాకు టైం లేదు కదా. ఇంకా శ్రీమంతంకి వెళ్ళాలి, ఒకవేళ స్కాన్ చేయకపోతే ఇంకా శ్రీమంతం డేట్స్ ఫిక్స్ చేసేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా వచ్చి మళ్ళీ ఇంకా టిఫా స్కాన్కి ఇంకో రోజు వెళ్ళాలి. అప్పుడు ఇంకా ట్రావెలింగ్ ఎక్కువ అయిపోతుంది. ఈ టైంలో అంత ట్రావెలింగ్ మంచిది కూడా కాదు. సో డాక్టర్ ఒప్పుకోవాలి అని అనుకుంటుండే మేము. అలా ఉంటుందన్నమాట. మనం ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అట్లా ఇష్యూస్ అయిపోతూ ఉంటాయి. కానీ లక్కీలీ డాక్టర్ ఒప్పుకుందనమాట స్కాన్ చేయడానికి. ఇంకా అమ్మయ్య స్కానింగ్ ఒప్పుకుంది, స్కానింగ్ అయితే అవ్వబోతుంది అని అనుకొని ఇంకా లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఈ టిఫా స్కాన్ మెయిన్గా ఎందుకు చేస్తారు అని అంటే బేబీకి ఇంటర్నల్ బాడీ పార్ట్స్, ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్ అని 2 different ఉంటాయి కదా. సో ఆ 2 parts ప్రాపర్గానే గ్రో అవుతున్నాయా అని చాలామంది ఏమనుకుంటారంటే ఎన్టీ స్కాన్ అయిపోయింది, ఎన్టీ స్కాన్లో అంతా బాగానే ఉంది, ఇంకా ఈ అనామలీ స్కాన్ అంటే టిఫా స్కాన్ని ఇలా కూడా అంటారు అనమాట. ఈ స్కాన్ చేసుకోవాల్సిన అవసరం లేదేమో అనుకుంటారు, అంతా బాగానే ఉంది కదా అని. కానీ అందరు ఖచ్చితంగా ఈ స్కాన్ చేసుకోవాలి. అండ్ మోస్ట్లీ అందరు డాక్టర్స్ చేసుకోవాలి అని సజెస్ట్ చేస్తారు కూడా.
ఎందుకంటే దీంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు హ్యాండ్ ఉందనుకోండి, హ్యాండ్ ఈ 5 monthsకి ఎంత గ్రోత్ అవ్వాలి, అంత గ్రోత్ అయిందా లేదా, నోస్ ఎంత గ్రో అవ్వాలి అంత అయిందా లేదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్ డీటెయిల్గా చెక్ చేస్తారనమాట. ఎక్స్టర్నలే కాకుండా ఇంక ఇంటర్నల్ లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ, హార్ట్ కానీ ఇవన్నీ ప్రాపర్గా ఫంక్షనింగ్ అవుతున్నాయా లేదా, మదర్ నుంచి బేబీకి బ్లడ్ ప్రాపర్గా వెళ్తుందా లేదా, ఎంత క్వాంటిటీలో వెళ్తుంది, ఎంత వెళ్ళాల్సినంత అంత వెళ్తుందా లేదా, ఇంకా వాటర్ బాగానే ఉందా, ఇవన్నీ చెక్ చేస్తారనమాట టిఫా స్కాన్లో. సో అందుకే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు. సో ఇంకా మా విషయానికి వస్తే లోపలికి వెళ్ళిన తర్వాత స్కానింగ్ స్టార్ట్ చేశారనమాట. వీళ్ళు స్కానింగ్ స్టార్ట్ చేసినప్పుడు బేబీ పొజిషన్ పైనకే ఉందన్నమాట, అంటే ఫేస్, స్టొమక్, లెగ్స్ చూపిస్తుంది అనమాట బేబీ. సో ఇంకా ఫ్రంట్ సైడ్ ఉన్న పార్ట్స్ అన్నీ చేసేసారు. లక్కీలీ ఫ్రంట్ సైడ్ ఉన్న పార్ట్ పైన అంటే కనిపించేలా ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ ఎక్కువ ఉంటాయి కదా, లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ ఏవైనా ఫ్రంట్ సైడ్ నుంచే కనిపిస్తాయి కదా. సో ఈ ఫ్రంట్ సైడ్ ఉన్న పార్ట్స్ అంతా స్కానింగ్ అయిపోయింది. దీనికి ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes పట్టింది. ఎన్టీ స్కాన్కి అయితే అంత టైం ఏం పట్టదు, తొందరనే అయిపోతుంది. కానీ టిఫా స్కాన్కి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని ఇన్ డీటెయిల్గా చెక్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది. సో అలా ఒక 20 minutes చేశారు. తర్వాత ఇంకా మిగతా పార్ట్స్ చేయాలి అంటే నా బేబీ రివర్స్లో తిరగాలన్నమాట. అంటే బ్యాక్ సైడ్ స్పైనల్ కానీ, ఇక్కడ హెడ్ బ్యాక్ సైడ్ కానీ చూపించాలన్నమాట. ఆ 2 పార్ట్సే మిగిలిపోయాయి. సో ఇంకా అవుతుందిలే ఎలాగో అని చెప్పి అప్పటికే ఆల్మోస్ట్ 12-12:30 అయింది టైమ్. సో డాక్టర్ ఏం సజెస్ట్ చేశారంటే మీరు లంచ్కి వెళ్ళి రండి, లంచ్లో ఏదైనా తినండి వేడివేడిగా. సో ఎప్పుడైనా వేడి తిన్నప్పుడు బేబీ మూమెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, తినేసి వాకింగ్ చేసి రెడీ ఉండండి, నేను మళ్ళీ పిలుస్తాను అని చెప్పింది అనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి కదా అని చెప్పి మేము వెళ్ళాము లంచ్కి వెళ్ళి. చాలాసేపు వాకింగ్ చేశాను. ఆఫ్టర్నూన్ 2 o'clock 2:30 ఏమో పిలిచారనమాట వాళ్ళు మళ్ళీ. ఇంకా లోపలికి వెళ్తే అసలు బేబీ మళ్ళీ అదే పొజిషన్లో ఉంది, అసలు కొంచెం ఇంత ఇంచు కూడా కదలలేదనమాట. నేను అంతసేపు వాకింగ్ చేసి అంత వేడిగానే తిన్నాను ఫుడ్. నేను యాక్చువల్లీ టీ తాగను, నాకు అలవాట్లేదు. సో హాట్ వాటర్ తాగాను అనమాట, వేడిగా తాగాలి ఏదైనా అంటే. అయినా కూడా అసలు బేబీ కొంచెం కూడా మూవ్ అవ్వలేదు. సో డాక్టర్ ట్రై చేసింది అనమాట. మనకి ఎలా ఉంటుంది ఇంట్లో, అసలు మనం స్టొమక్ అయితే ఏది తగిలినా కూడా భయపడేదాన్ని, దూరంగానే ఉండేదాన్ని అనమాట ప్రతి దానికి. అసలు డాక్టర్స్ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది, తను మూవ్ చేస్తూనే ఉంది, అసలు అటు ఇటు ఫుల్ కలిపింది. అయితే షాక్ అయ్యాను, ఇంత కలుపుతుంది ఏమన్నా అవుతుందేమో బేబీకి అని. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ప్రతి చిన్న విషయం కూడా మనకు పెద్దగానే అనిపిస్తుంది. ఎందుకంటే మన లోపల బేబీ ఉంది, బేబీ ఎలా ఉంది, ఏమవుతుంది ఏంటంటే మనకేం తెలియదు కదా, అసలు కనిపించదు కదా. సో ఏదైనా కూడా పెద్దగానే కనిపిస్తుంది. నేనైతే భయపడ్డాను, ఎందుకు ఇలా మూవ్ చేస్తుంది, ఎందుకు ఇలా కలుపుతుంది అని చెప్పి. ఎంత కలిపినా కూడా అసలు కదలలేదనమాట బేబీ. మళ్ళీ ఇంకొద్దిసేపు మీరు వాకింగ్ చేసి రండి అని పంపించింది. సో మళ్ళీ ఇంకా వాకింగ్కి వెళ్ళాను. ఈసారి ఇంకా హాస్పిటల్ బయటకే వెళ్ళామన్నమాట కార్తీక్ నేను వాకింగ్. కొంచెం ఆ సౌండ్స్కి బయట సౌండ్స్కైనా మూవ్ అవుతుందేమో అని చెప్పి బయటకు వెళ్ళి ఇంకా అసలు నాకు టీ అలవాటు లేకపోయినా టీ తాగాను, బేబీ మూవ్ అవుతుందేమో అని చెప్పి. తర్వాత మళ్ళీ 4-4:30కి రమ్మన్నాను అనమాట. లోపలికి వెళ్ళి చూస్తే మళ్ళీ అదే పొజిషన్, అసలు కొంచెం కూడా మూవ్ అవ్వలేదు. ఇంకా ఒక అర్థమైపోయింది ఇవాళ అసలు ఈ టిఫా స్కాన్ అవ్వదు, ఇంకా నెక్స్ట్ డే రావాల్సిందే అని. ఎందుకంటే 5 o'clock కల్లా క్లోజ్ కదా స్కానింగ్. సో యాక్చువల్లీ ఇది నాకే కాదు, చాలామందికి ఇదే కేసు ఉంటుందంట. 2 days 3 days మినిమం టైం పడుతుంది. కొంతమందికి లక్కీగా ఒకటే స్కాన్లో అయిపోతుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ మూవ్ అయ్యేసరికి అన్ని పార్ట్స్ క్లారిటీగా వచ్చేస్తాయి. ఇంకా తన డాక్టర్ ఏం చెప్తుందంటే కంప్లీట్గా కనిపిస్తే కానీ మేము ఈ క్రైటీరియాని క్లోజ్ చేయలేము, ఓపికగా ఉండాలంతే, నెక్స్ట్ డే రండి ఇంకా అని చెప్పింది అనమాట. ఆ రోజు అయిపోయింది. ఇంకా 5 o'clockకి సరేలే ఇంకా నెక్స్ట్ డే వద్దామని చెప్పి ఇంక వెళ్ళిపోయాము. 5:30 కల్లా ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే మళ్ళీ హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. ఏంటి కాల్ వచ్చింది సడన్గా షాక్ అయ్యి చూస్తే వేరే వాళ్ళ ఫైల్ మాకు ఇచ్చారు, మా ఫైల్ వేరే వాళ్ళకి ఇచ్చారనమాట. అట్లీస్ట్ మేము అది చెక్ చేసుకొని రావాల్సింది, ఎందుకులే ఎప్పుడు మా ఫైల్ మాకే ఇస్తారు ప్రతిసారి, ఈసారి ఎందుకు అలా అయింది. అందులో రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, అంటే తన ఎన్టీ స్కాన్ అనమాట, తన ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళు డాక్టర్కి చూపించారంట. సో రిపోర్ట్స్ కొంచెం తీసుకొని వస్తారా హాస్పిటల్కి, ఇలా ఎక్స్చేంజ్ అయ్యాయి అని చెప్పి కాల్ చేశారు. కార్తీక్ నన్ను ఇంట్లో డ్రాప్ చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఆ రిపోర్ట్స్ వాళ్ళవి ఇచ్చేసి నావి తీసుకొని వచ్చాడనమాట ఫైల్స్. ఇంకా అప్పుడు కొద్దిసేపు ఇంట్లో రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డే అయితే టైంకి వెళ్ళామన్నమాట 10 o'clockకి. బికాజ్ మా దగ్గరికి టైం కూడా లేదు, మేము ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ చేసి డిలే చేసుకుంటే ఇంకా టైం లేదు. ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళిపోవాలి నెక్స్ట్ డే, ఇంకా శ్రీమంతం దగ్గర వచ్చేస్తుంది కాబట్టి.
ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళగానే ఫస్ట్ మమ్మల్ని లోపల రమ్మన్నారు. బికాజ్ నిన్నటి నుంచి మొత్తం హాస్పిటల్లోనే ఉన్నాం కదా. సో లోపలికి వెళ్ళి చెక్ చేస్తే మళ్ళీ బేబీ పొజిషన్ అసలు ఏం మారలేదు, అలాగే ఉంది. నేనైతే షాక్ అయ్యా, ఏంటి నైట్ అంతా ఒక డే అంతా పట్టింది అయినా కూడా బేబీ పొజిషన్ మూవ్ అవ్వలేదా అని డాక్టర్ని అడిగాను అనమాట. ఇంత టైం పట్టింది నైట్ అంతా అసలు మూవ్ అవ్వలేదా అని. అంటే మూవ్ అయ్యి ఉంటుంది, మళ్ళీ అదే పొజిషన్కి వచ్చిందేమో. ఈ పొజిషన్ ఫేవరెట్ పొజిషన్ అనుకుంటా మీ బేబీకి, ఈ పొజిషన్లోనే ఉంది. కానీ నేనైతే ఇంకేం చేయలేను, మూవ్ అయితే తప్ప ఈ స్కానింగ్ క్లోజ్ చేయలేను. ఇంకా ఓపికగా ఇవాళ కూడా అవ్వకపోతే రేపు కూడా రావాల్సిందే మీరు అని చెప్పింది అనమాట. మాకేమో ఒక సైడ్ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది, అమ్మో స్కానింగ్ ఇవ్వకపోతే ఎలా, మళ్ళీ ఇబ్బంది అయిపోతుందేమో శ్రీమంతంకి, డేట్స్ కూడా లేవు అని టెన్షన్ పడుతుండే మేము. ఇంకా మళ్ళీ వాకింగ్ చేసి ఫుడ్ తిని ఇంకా సేమ్ రిపీట్ అదే ప్రాసెస్. ఇంకొక ఏం లేదనమాట, ఇంకా బేబీయే తనకు తను మూవ్ అవ్వాలంతే, దానికి మించి ఇంకొక ఆప్షన్ లేదు. ఇంకా ఫుల్ వాకింగ్ చేస్తే మళ్ళీ 12 o'clock అలా లోపల రమ్మన్నారు. అప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు బేబీ పొజిషన్ మూవ్ అయిందనమాట. అప్పుడు నేను అమ్మాయి అనుకున్నాను. ఇంకా ఆ పొజిషన్ మూవ్ అవగానే బ్యాక్ సైడ్ పార్ట్స్ అన్నీ, స్పైనల్ కానీ, హెడ్ కానీ, బ్రెయిన్కి బ్యాక్ సైడ్ కానీ ఇవన్నీ చేశారనమాట. ఇవన్నీ చెక్ చేసి ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మాకు డీటెయిల్గా చూపిస్తుండే. స్కానింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది ఏంటి అని చిన్న చిన్న పార్ట్స్ కలర్ఫుల్గా చూపిస్తుండే అనమాట. హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ. ఇంకా బేబీ ఆల్ గుడ్, అంత బాగుంది, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ 5 months ఏజ్కి బేబీకి ఏ బాడీ పార్ట్ ఎంత గ్రో అవ్వాలో అంత గ్రో అయింది. సో ప్రాబ్లం ఏం లేదు. ఇంకా నెక్స్ట్ 7th monthలో గ్రోత్ స్కాన్ ఉంటుంది. అప్పటి వరకు అయితే ఇంకేం స్కానింగ్స్ లేవు అని చెప్పారనమాట. ఇంకా మేము బయటకు వచ్చేసాము హ్యాపీగా. అమ్మయ్య ఫైనల్లీ స్కానింగ్ అయిపోయింది, ఆల్ గుడ్ అని చెప్పేశారు. ఇంకా ఫుల్ హ్యాపీ మేము. ఇంకా 1 hourలో రిపోర్ట్స్ అలా తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా ఇవే స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ డీటెయిల్గా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క బాడీ పార్ట్, లెగ్స్ ఇవన్నీ చూపిస్తారు. అసలు ఎంత క్యూట్గా అనిపిస్తాయో ఈ స్కానింగ్ రిపోర్ట్స్ చూసుకుంటే. మళ్ళీ తర్వాత కూడా అసలు బేబీకి చూపించవచ్చు అనుకుంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత, నువ్వు చిన్న ఉన్నప్పుడు లోపల ఉంటాయి ఇలా ఉన్నాయని చెప్పి. చూడండి ఎంత నీట్గా ఉంది, చూపిస్తాను మీకు దగ్గర తీసుకొని వచ్చి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ హియర్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.